ఒడియమ్మ సడన్ గా చూసి కోడికత్తి అనుకున్నారండి. ఇది ఐకానిక్ సెక్టరేట్ చిత్రమా. ఇది 2019లో నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఉపయోగించిన కోడికత్తిని బాబాయ్ గొడ్డల్ని కూడా ఐకానిక్ సెక్టరేట్ చిత్రంలో కలిపేసావు అంటే నువ్వు మహానుభావుడివి రెడ్డి. అయినా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని, ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నావే. మనకు కొద్దిగా సిగ్గుశరం ఏమైనా ఉండాలి కదా రెడ్డి. అయినా ఇప్పుడు వైజాగ్ ని క్యాపిటల్ చేస్తా అంటున్నావు. వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడించి అక్కడ తన్ని తరిమేస్తారు రెడ్డి. రేపు రాబోయే ఎలక్షన్లో నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్థమైందా రెడ్డి. 2019లో బాబాయిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోయావు, కోడికత్తి డ్రామా ఆడి ముఖ్యమంత్రి అయిపోయావు. మరి 2024లో ఎవరిని చంపేస్తావో అని ప్రజలందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు రెడ్డి. ఒడియమ్మ సడన్ గా చూసి కోడికత్తి అనుకున్నారండి. ఇది ఐకానిక్ సెక్టరేట్ చిత్రమా. ఇది 2019లో నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఉపయోగించిన కోడికత్తిని బాబాయ్ గొడ్డల్ని కూడా ఐకానిక్ సెక్టరేట్ చిత్రంలో కలిపేసావు అంటే నువ్వు మహానుభావుడివి రెడ్డి. అయినా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని, ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నావే. మనకు కొద్దిగా సిగ్గుశరం ఏమైనా ఉండాలి కదా రెడ్డి. అయినా ఇప్పుడు వైజాగ్ ని క్యాపిటల్ చేస్తా అంటున్నావు. వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడించి అక్కడ తన్ని తరిమేస్తారు రెడ్డి. రేపు రాబోయే ఎలక్షన్లో నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్థమైందా రెడ్డి. 2019లో బాబాయిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోయావు, కోడికత్తి డ్రామా ఆడి ముఖ్యమంత్రి అయిపోయావు. మరి 2024లో ఎవరిని చంపేస్తావో అని ప్రజలందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు రెడ్డి. ఒడియమ్మ సడన్ గా చూసి కోడికత్తి అనుకున్నారండి. ఇది ఐకానిక్ సెక్టరేట్ చిత్రమా. ఇది 2019లో నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఉపయోగించిన కోడికత్తిని బాబాయ్ గొడ్డల్ని కూడా ఐకానిక్ సెక్టరేట్ చిత్రంలో కలిపేసావు అంటే నువ్వు మహానుభావుడివి రెడ్డి. అయినా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని, ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నావే. మనకు కొద్దిగా సిగ్గుశరం ఏమైనా ఉండాలి కదా రెడ్డి. అయినా ఇప్పుడు వైజాగ్ ని క్యాపిటల్ చేస్తా అంటున్నావు. వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడించి అక్కడ తన్ని తరిమేస్తారు రెడ్డి. రేపు రాబోయే ఎలక్షన్లో నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్థమైందా రెడ్డి. 2019లో బాబాయిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోయావు, కోడికత్తి డ్రామా ఆడి ముఖ్యమంత్రి అయిపోయావు. మరి 2024లో ఎవరిని చంపేస్తావో అని ప్రజలందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు రెడ్డి. ఒడియమ్మ సడన్ గా చూసి కోడికత్తి అనుకున్నారండి. ఇది ఐకానిక్ సెక్టరేట్ చిత్రమా. ఇది 2019లో నువ్వు ముఖ్యమంత్రి కావడం కోసం ఉపయోగించిన కోడికత్తిని బాబాయ్ గొడ్డల్ని కూడా ఐకానిక్ సెక్టరేట్ చిత్రంలో కలిపేసావు అంటే నువ్వు మహానుభావుడివి రెడ్డి. అయినా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనాలన్నీ కూడా గ్రాఫిక్స్ అని, ఆ గ్రాఫిక్స్ ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నావే. మనకు కొద్దిగా సిగ్గుశరం ఏమైనా ఉండాలి కదా రెడ్డి. అయినా ఇప్పుడు వైజాగ్ ని క్యాపిటల్ చేస్తా అంటున్నావు. వైజాగ్ ప్రాంత ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడించి అక్కడ తన్ని తరిమేస్తారు రెడ్డి. రేపు రాబోయే ఎలక్షన్లో నీ ఓటమి ఎంత భయంకరంగా ఉండబోతుందో అర్థమైందా రెడ్డి. 2019లో బాబాయిని చంపేసి ముఖ్యమంత్రి అయిపోయావు, కోడికత్తి డ్రామా ఆడి ముఖ్యమంత్రి అయిపోయావు. మరి 2024లో ఎవరిని చంపేస్తావో అని ప్రజలందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు రెడ్డి.